ఈరోజు మనం డైలాగ్ 3 చూస్తున్నాము. డేవిడ్ బోమ్ గారు, షైన్ గారితో శ్రీ జయకృష్ణమూర్తి గారి యొక్క సంభాషణ. ఇందులో కూడా ఈ ప్రస్తావన ఇంకొంచెం లోతుగా వెళ్ళింది. కాబట్టి అది ఎన్నిసార్లు మనం దాంట్లోకి వెళ్ళి విచారణ చేసినా అది ఇంకా సరిపోతుంది. అందుకని సత్యం ఎప్పుడూ పాతపడదు. సో అందుకని మనం మళ్ళీ దాన్ని తెలిసిన వారిగా కాకుండా తెలియని వారిగా విచారణ చేయవలసి ఉంటుంది. అప్పుడే బహుశా తెలిసిన దానికి దాని మీద ఒక అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది గాఢంగా. సో ఎందుకు మానవాళి ఈ విధంగానే జీవిస్తున్నారు, ఎందుకు మారడం లేదు అనే విషయమే తిరిగి తిరిగి ప్రస్తావనకి వస్తుందన్నమాట. ఎందుకు మనిషి సంతోషంగా దుఃఖరహితంగా జీవించలేకపోతున్నాడు? ఎందుకు ఈ మనోదౌర్బల్యం? ఎందుకని ఇలాంటి జీవితం అనే విషయం మీద ఏం చేసినా మారదా, ఇది ఏం చేయలేము అనేటువంటి విషయం గురించి ఈ చర్చ సాగుతుంది. సో మనం బహుశా మీరు ఫస్ట్ చూసి ఉంటారు, దీన్ని బట్టి సంభాషణ ప్రారంభిద్దాము. ఓకే సార్. కిషోర్ గారు, డూ యూ హ్యావ్ టు సే ఎనీథింగ్? మేడం మీరు స్టార్ట్ చేయండి. నేను ఓకే. I want to take back seat. అందరికీ నమస్కారం అండి. నాకు అర్థమైంది, సమరైజ్ చేస్తాను లిటిల్ బిట్. అదే అసలు మానవాళి డిజార్డర్లోనే ఆర్డర్ అనుకుని జీవిస్తూ ఉంది. దీనికి మూలం ఎక్కడ? సంఘర్షణ, హింస, వెనకాలన్న అలజడి, గందరగోళం, దుఃఖం ఉండటమే కారణమా? ఈ సంఘర్షణకు కారణం ఏంటి? హింస, దానితో ఉన్న అలజడి, గందరగోళం, దుఃఖం, ఇవే కారణం అని అనిపిస్తాం చూస్తుంటే. డిజార్డర్నే ఆర్డర్ అనుకుని మనిషి జీవిస్తున్నాడు. సో ఇవన్నీ సాల్వ్ చేయటానికి అథారిటీని ఆశ్రయించాడు. వాళ్ళు కొత్త పద్ధతులు, కొత్త బుక్స్, కొన్ని అలాంటివన్నీ కూడా పద్ధతులు, పుస్తకాలు, కొత్త సలహాలు అన్నీ ఎవరికి నచ్చినవి అథారిటీ ఆఫర్ చేశారు. సో భగవంతుడని, దేవుణ్ణి ఆశ్రయించాడు మనిషి.
అట్లా అన్ని ఎవరికి నచ్చినవి వాళ్ళు ఆచరించారు. కానీ ఇవన్నీ మనిషికి హ్యాపీనెస్, తెలివితేటలు ఇచ్చాయా? ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మనిషి ఎందుకు ఇంకా మిజరీలో ఉంటున్నాడు? ఎన్ని పద్ధతులు ఫాలో అయినా అతను ఎందుకు మార్పు సంభవించట్లేదు? వాట్ ఈస్ ప్రివెంటింగ్ దెమ్ టు చేంజ్ అని అంటున్నారు సార్, క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి చాలా డిస్కషన్స్ జరిగాయి. మళ్ళా సేమ్ సెల్ఫ్ టేకింగ్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నమాట. ఆల్వేస్ లుకింగ్ ఫర్ హెల్ప్. అది ఏది సూట్ అయితే అది చూస్ చేసుకుంటున్నాడు. ఎందులోనూ ఈ మిరాక్యులస్ చేంజ్ అనేది రాలేదు. ఆ చేంజ్ అనేది విచ్ ఈస్ ఎ మిరాక్యులస్ చేంజ్ అన్నమాట. అది ఆ మిరాక్యులస్ చేంజ్ నేను చూశాను. నేను చూసినాక ఐ రిజెక్ట్ ఆల్ ద అథారిటీ విచ్ ఈస్ రీజనబుల్ సేన్ రిజెక్షన్. నౌ హౌ డు ఐ ప్రొసీడ్? అది చూసినాక చేంజ్, ఐ హ్యావ్ గాట్ 50 more years to live. వాట్ ఈస్ ద కరెక్ట్ యాక్షన్ ఆఫ్టర్ సీయింగ్ దట్ మిరాక్యులస్ చేంజ్ అనేది క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎక్కువగా ఆయన ఈ టాక్ లో న్యూరాటిక్ అన్న వర్డ్ బాగా యూస్ చేశారు, విచ్ ఈస్ నాకు ఎందుకో వర్డ్ నచ్చలేదు. కానీ తర్వాత ఆయన మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. న్యూరాటిక్ మీన్స్ ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ కంక్లూషన్స్, మెమరీస్, బిలీఫ్స్ విచ్ ఆర్ ఆల్ ఎ న్యూరాటిక్ ప్రాసెస్ అన్నమాట. మనం ఏదైనా ఎవరి దగ్గరికైనా హెల్ప్కి వెళ్తే you are going, one neurotic is going to another neurotic which is not going to help you అన్నట్టుగా చెప్పారు. అలాగే ఒక బిలీఫ్ తీసుకుంటే ఒక మనిషి ఒకటి నమ్మితే అదే అతని రియాలిటీ అవుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎట్లా మన బిలీఫ్స్ అవి మనకి ఎలా రియాలిటీగా మారుతున్నాయి అని. ఇదంతా కూడా ఇట్స్ హ్యాపెనింగ్ విత్ థాట్. థాట్ కెన్ describe the nature, but thought did not create the nature అనేది కూడా చెప్పారు వెరీ క్లియర్గా. బట్ ఈ మనిషి ఇల్యూషన్స్ ని రియాలిటీస్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు బ్రెయిన్ లో. దట్ విల్ బికమ్ హిజ్ రియాలిటీ అన్నట్టుగా మాట్లాడారు. ఫైనల్ గా వచ్చేటప్పటికి there is lot of discussion on this. Can thought be aware of its own movement అనేది కూడా చెప్పారు సార్. దట్స్ వేర్ I stopped. And also one important thing I noticed, can the consciousness of man which began 5-10 million years ago with all the things that have been put into it, generation after generation from the beginning until now, can you take the whole of it and look at it? That's where I stopped, sir. That's how can I look at it? I don't even know anything. How can I look at it? I know only my 60 plus years of my age, what I know. So is it really possible to look into that? Also, when you stop this authority, you will have more energy annaru. If I reject the authority, I have more energy annaru. Akkada naaku question vastundi sir. I have seen so many people praying God, going to temples, pray intensely. They are more energetic than other people I have seen. Emotionally they are not there, but I mean they are not very happy or whatever. Emotions are still there, ragadveshalu unnai, kani I see lot of energy in people who pray. Adokati nenu observe chesanu sir. Ante sir, thank you. Thanks for that sir. Lot of people who are in people who are praying God, religious people, when they go to temple, chant, or at home they chant, they do pujas, they pray God, they believe in God, they have lot more
I have seen them with a lot more energy than people who don't follow anything personally. But emotions are still there. రాగద్వేషాలు అలాగే ఉన్నాయి. కొంత తగ్గొచ్చు, బట్ రాగద్వేషాలు అలాగే ఉన్నాయి. Why you see why they are appearing so much energetic? అది మనం చూడగలమా? అంటే ఎనర్జీ ఒక ఎమోషన్లో ఉంది, కోపంలో ఉంది, భయంలో ఉంది. అలాగే ఎనర్జీ ఒక వర్క్ మీద పెట్టచ్చు. ఎనర్జీ చురుగ్గా పనిచేస్తుంది, అవన్నీ ఉన్నాయి. కానీ ఈ రిలీజియస్ యాక్టివిటీస్లో ఉండేవాళ్ళు ఎక్కువ ఎనర్జెటిక్గా కనిపిస్తారు అని మీరు అంటున్నారు కదా, ఎందుకని అలా కనిపిస్తున్నారు? అక్కడ ఇక్కడ నాకు పాయింట్ యాడ్ చేయాలంటే విజయ గారిది, అవి చదువుతున్నప్పుడు సంథింగ్ అది ఆల్రెడీ ఫార్ములేటెడ్ అంటే సైన్స్ దాంట్లో ఉందని అనిపిస్తుంది సార్. ఒక దాంట్లో విన్నా కూడా ఆ న్యూరాన్స్ అన్నీ కూడా సంబడి గివెన్ ఋషీజో ఎవరో ఆ మంత్ర ఫార్ములేటెడ్గా ఇచ్చేశారు. అవి మేబీ చదువుతున్నప్పుడు అంటే ఒక థాట్తో అని కాదు, అది చదువుతున్నప్పుడు సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బ్రెయిన్ అని జస్ట్ పర్టిక్యులర్ ఇది చదువుతున్నప్పుడు ఇప్పుడు మేబీ అది కామ్నెస్ అంటారు, ఏమంటారు, సమ్ ఎనర్జీయా సంథింగ్ పలకడం బదులు మామూలు పలికే వర్డ్కి దానికి స్పెసిఫిక్గా సంస్కృతంలో దానికి బ్రెయిన్ న్యూరాన్స్ మీద పడుతున్నాయి అని సైన్స్ అట్లా అదొకటి సార్. అంటే నార్మల్గా ఇలా కూర్చునే దానికి దాని మీద అయితే మోర్ అటెన్షన్ పే చేసి ఒక పలుకుతుంటే దాని మీద దృష్టి కానీ ఫోకస్ కానీ ఏదన్నా అవనివ్వండి, ఉత్తిగా కాకుండా జస్ట్ అది పలుకుతుంటే ఫీలింగ్ ఎనర్జీ అని అంతవరకు. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ మనం వేసుకోవాలేమో అనిపిస్తుంది నాకు. ఏమంటే పలకడంలో ఒక సెక్యూరిటీ ఫీల్ అవుతుందా మనస్సు? రెండో ప్రశ్న, ఒక హ్యాబిట్ ఫారం చేసుకోవడం వల్ల, అంటే దాన్ని అవును అని, ఇది చాలా మంది అవును అని ధృవీకరించడం వల్ల, ఇది అని సైంటిఫిక్గా ఎవరో చెప్పడం వల్ల, ఒక గురువు దాని గురించి చాలా గొప్పగా వివరించడం వల్ల, లేకపోతే ఏదో కారణం వల్ల మన మనసులో గాఢమైన అభిప్రాయం, ఆ అభిప్రాయం మీద ఒక నమ్మకం, ఆ నమ్మకం వల్ల అది నిజంగా జరుగుతుందనే భావన వస్తుందా, మనకు ఆ సెన్సేషన్ వస్తుందా, లేకపోతే యాక్చువల్గా జరుగుతుందా? ఎందుకంటే మైండ్ దేన్నైనా సృష్టించగల శక్తి దానికి ఉంది. విజువలైజ్ చేయగలదు, సెన్సేషన్ ఫీల్ అవ్వగలదు, ఏదైనా చేయగలదు అనమాట. సో అందుకనే కొన్ని గాఢమైన నమ్మకాలు ఉన్న మనిషి అది నిజమని ధృవీకరిస్తాడు. ఆ నమ్మకం చివరికి అది అతనికి నిజంగా చివరికి కనిపించి అదే నిజం అనేటువంటి విషయంలో అతను స్థిరంగా ఉంటాడన్నమాట. దానివల్ల అలాగవుతుందా, లేదా అంటే రిలీజియన్ అనేది ఎలా ఉందంటే ఈరోజు జస్ట్ ఏ శ్రమ లేదన్నమాట. జస్ట్ వీఆర్ ఫాలోయింగ్ సంబడి అండ్ వీఆర్ లిసనింగ్ టు సంబడి. ఇది మంచిది, ఇది చెడ్డది అని ఆల్రెడీ విశ్లేషించి చెప్పడం జరిగింది. ఇది చెయ్యి, ఇది చెయ్యకూడదు. కాబట్టి
నేను అలాగ చేస్తూ చేయకూడని పనులు మానేస్తూ అలాగా ఒక ప్రోగ్రామ్ చేయబడ్డానా నేను ఆ మాటల వల్ల. సో అందువల్ల ఇది నేను మంచి జీవితం జీవిస్తున్నానని ఒక అభిప్రాయం వల్ల నాకు ఘర్షణ తగ్గిపోయి ఒక ఎనర్జీ ఫీల్ అవుతున్నానా? ఎనర్జీ అనేది ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే న్యాచురల్గా అక్కడ ఆ పని మనం చేసేస్తాం. ఇంతవరకు బద్ధకంగా ఉండొచ్చు, పని చెయ్యాలి అని ఒకటి వచ్చింది అనుకోండి, అవసరం. సో అప్పుడు ఎనర్జీ వస్తుంది, ఇప్పుడు వెళ్ళిపోతాం. ఎంత ఎండలో అయినా ఏం చేయాలన్నా చేసేస్తాం. అలాగా ఒక దానికి ఒక మోటివ్ ఉండడం వల్ల ఆ ఎనర్జీ క్రియేట్ అవుతుందా? వేరే మారాలి అనేటువంటిది ఎప్పుడు మనిషి అనుకోవడం లేదు కనుక అక్కడికి వచ్చేసరికల్లా దానికి దాని గురించి తెలుసుకోవడానికి కానీ, శ్రమ పడడానికి కానీ, దాన్ని ఏదైనా ఉన్నది వదులుకోవడానికి కానీ, దాన్ని అర్థం చేసుకోవడానికి కానీ సోమరిపోతు అవుతున్నాడా, బద్దకిస్తున్నాడా, లేదా ధైర్యం చాలటం లేదా, మారితే ఏమవుతుందో అని భయపడుతున్నాడా, ఏం జరుగుతుంది? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఎంక్వైర్. బయటికి కనిపించేది ఒకటైతే ఆ కనిపించిన దాన్ని బట్టి మనం ఎప్పుడైనా ఒకటి అర్థం చేసుకున్నామని అంటే అది మన అభిప్రాయాలతోని మన ఆ, మన ఏంటంటే మన భావాలతోని ముడిపడి ఉంటుంది. అర్థం చేసుకోవడం అంటే నీకు ఒకలాగా అనిపించిన నాకు ఒకలాగా, మరొకరికి ఇంకొకలాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కొన్ని అభిప్రాయాలతోనే వింటాము, కొన్ని అభిప్రాయాలతోనే చూడగలుగుతాము. సో దర్ ఇస్ ఆల్రెడీ కండిషన్డ్ ఫ్రమ్ ది వెరీ చైల్డ్హుడ్. అలాగే కండిషనింగ్ అనేది మనకి చుట్టూ ఉండే సమాజం నుంచి వచ్చింది, తల్లిదండ్రుల నుంచి వచ్చింది, వంశ పారంపర్యంగా వచ్చింది, నమ్మకాల నుంచి వచ్చింది, అపనమ్మకాల నుంచి వచ్చింది. సో ద వే ఆఫ్ లివింగ్ నుంచి వచ్చింది. సో ఇలాగా ఎన్నో కారణాలతో అది ఉంది. సో ఓన్లీ వీ కెన్ లుక్ ఎట్ థింగ్స్ విత్ కండిషన్. సో ది క్వశ్చన్ ఈస్, కెన్ we have a clear sight? Means without any images or feelings or any beliefs or any such things. అంటే అలాంటివి ఏవి లేకుండా ప్యూర్ సైట్, జస్ట్ సింపుల్ సీన్, డైరెక్ట్ సీన్ అనేది జరగకపోవడం వల్ల కొన్ని ఇలాగా కొన్ని అలాగా మనకు కనిపిస్తున్నాయా? ఎక్కువ తక్కువ, తప్పు ఉప్పు, మంచి చెడు ఇలా కనిపిస్తున్నాయా? ఎందుకంటే మీకు మంచి నాకు చెడు అవ్వచ్చు, నాకు చెడుగా అనిపించింది మీకు మంచి అవ్వచ్చు, అనిపించవచ్చు. సో నిజంగా మంచిది, నిజంగా చెడేది. సో ఇలాగ అందుకని మనం ఎలాగ చూస్తున్నాం, ఎక్కడి నుంచి చూస్తున్నాం, ఏ విధంగా మనం ఆ స్టేట్మెంట్ని ఇవ్వగలుగుతున్నాం, ఇదంతా చూడాలి. ఏం చేయాలి? అందులో ఉన్న నిజం ఏంటి? ఒక సంగీతానికి ఆహ్లాదకరమైన వినసొంపుగా ఉన్న సంగీతంలో మైమరుపు కలిగించే ప్రభావం దానికి ఉంది.
అలాగే కొన్ని శబ్దాలకు ఉంది. అలాగే కొంచెం అపస్వరాలకి కొంచెం ఆ, మనస్సు దాన్ని స్వీకరించే స్థితిలో ఉండక కొంచెం దూరం అవ్వడానికి ప్రయత్నిస్తుంది వినకుండా. ఇలాగా ఎవర్షన్ అండ్ అట్రాక్షన్ అనేవి రెండు మనస్సులో కలిగేటువంటి శబ్దాలకి ప్రభావం ఉందా? ఏం జరుగుతుంది? లేదా మనస్సు యొక్క స్థితిగతుల్ని బట్టి ప్రతిదీ మారిపోతుందా? శబ్దాన్ని కూడా నిశ్శబ్దంగా మనస్సు చూడగలదు. ఎప్పుడు చూడగలదు? ఎలా చూడగలదు? So there are many questions. సార్ బిలీఫ్ గురించి ఐ మీన్ అంటే మీ మంత్రాలు వాటికి ఉన్న ప్రభావం లేకపోతే నమ్మకం, దాన్ని ఐ మీన్ నేను విమర్శించట్లేదు సార్, కానీ నాకు అనిపించేది ఏంటంటే ఒక నమ్మకం లేని వ్యక్తి కన్నా నమ్మకం ఉన్న వ్యక్తికి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. దట్స్ ద కామన్ అబ్జర్వేషన్. ఎందుకంటే ఆ ఎనర్జీతోనే కదా నా మతం కన్నా నీ మతం గొప్పది అని కొట్టుకుంటున్నది. సో ఆ నమ్మకం లేకుండా దాన్ని అర్థం చేసుకున్న అతను అలా తగాదాకి వెళ్ళడు, ఆ ఎనర్జీ రాదు. సో దట్స్ టేకెన్ విత్ ఎనీ కాన్సెప్ట్. సో ఇప్పుడు నాకు ఒక రకమైన నమ్మకము ఐడియా ఉండబట్టే కదా, అంటే అమెరికా వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తే అంత ఆ ఎనర్జీ వచ్చి నేను ఒక దేశాన్ని వదిలి వేరే దేశానికి వచ్చి కష్టపడుతున్నది. అదే ఓకే నిజంగా ఇది నిజమేనా అని ఆలోచించినట్టయితే అంత ఎనర్జీ వచ్చేది కాదు. ఆలోచన వచ్చి అర్థం చేసుకున్న వ్యక్తి కన్నా ఒక నమ్మకాన్ని బిలీవ్ చేసిన అతనికి ఎనర్జీ వచ్చేది అనేది మనం ఒక ప్రతి పనిలో చూడొచ్చు. అది క్లియర్గా అనేది ఒక దేశం కొట్టుకోవటం కానీ, ఒక వాదనలో ఉండే అతను కానీ, ఒక ఐడియాతో ఒక సామ్రాజ్యాన్ని లేకపోతే అది ఒక మంచిదైనా చెడ్డదైనా బిల్డ్ చేసే అతనికి, దట్స్ మై అబ్జర్వేషన్ సార్. ఐఎమ్ నాట్ డినయింగ్, ఐ మీన్ ఐఎమ్ నాట్ criticizing any religious beliefs or anything, but we can clearly see. We are not criticizing anybody. Yeah. So even the political, పొలిటికల్ పార్టీని కానీ, ఒక హీరోని కానీ, ఎవరినైనా సరే ఒక టీంని కానీ, దట్స్ ఎ బిలీఫ్, దట్స్ నాట్ ఎన్ అండర్స్టాండింగ్. సో క్లియర్లీ ఇఫ్ యూ హ్యావ్ ఎ బిలీఫ్ దట్ బ్రింగ్స్ యూ లాట్ మోర్ ఎనర్జీ దాన్ విత్ అండర్స్టాండింగ్. ఎందుకంటే అండర్స్టాండింగ్ వస్తే యుల్ బికమ్ కామ్ అనేది నా అండర్స్టాండింగ్. బిలీఫ్స్ వాట్ యు హావ్ సెడ్ అంటే మీరు చెప్పారు ఆ బిలీఫ్ లో ఒక రకమైన ఎనర్జీ ఉంది కదా. సో ఆ బిలీఫ్ గురించి మనం బిగినింగ్ నుంచి మాట్లాడుతున్నాం. we also question something about belief కదా. సో అవుట్ ఆఫ్ ఆల్ బిలీఫ్స్ ఏ బిలీఫ్ ఇన్ని రకాల బిలీఫ్ని ఏర్పరచుకుంది? వాట్ ఈస్ ద ఒరిజినల్ బిలీఫ్ ఆర్ మూలమైన బిలీఫ్ ఏది? వాట్ ఈస్ ద రూట్ బిలీఫ్? దాని నుంచి ఈ బ్రాంచెస్ అన్నీ వచ్చాయి, ఈ బిలీఫ్స్ అన్ని. వాట్ ఈస్ దట్? కెన్ వి ఫైండ్ అవుట్? ఎందుకంటే సపోజ్ ఒక పొలిటికల్ సిస్టమ్ మీద నాకు గొప్ప బిలీఫ్ ఉంది, సో ఐ ఫైట్ ఫర్ దట్. ఒక దేశం గురించి నేను ఇండియన్ని అని, ఒక దేశం గురించి నేను అమెరికన్ని అని నాకు పూర్తిగా ఐడెంటిఫికేషన్ వచ్చి బిలీఫ్ ఉన్నప్పుడు ఏం చేశాను నేను? ఐఎమ్ రెడీ టు గివ్ మై లైఫ్ ఆర్ టేక్ అనదర్స్ లైఫ్. ఐఎమ్ రెడీ టు డూ. అంటే ఒక వారిలోకి వెళ్ళడానికి కూడా నాకు ఇష్టం, చంపడానికి కానీ చచ్చిపోవడానికి కానీ. సో ఎనర్జీ అండి.
సో అలాగే ఒక భాషకి ఇది నా భాష అనగానే చూడండి, భాషా వైషమ్యాలు ఉన్నాయి, దానికోసం యుద్ధాలు జరిగాయి. జాతి వైషమ్యాల గురించి యుద్ధాలు జరిగాయి. యుద్ధం అంటే లాట్ ఆఫ్ ఎనర్జీ పెట్టాలి కదా అక్కడ, నువ్వా నేనో తేలిపోవాలి అక్కడ. సో దెర్ మస్ట్ బి ఏ ఫిజికల్ ఫుల్ ఎనర్జీ అక్కడ ఉపయోగించాలి. అలాగే సైకలాజికల్గా కూడా ఒక రకమైన ధైర్యం, ఒక రకమైన ఉత్సాహం, జయించాలనే ఒక టార్గెట్, ఇవన్నీ ఉంటాయి. నాదే పై చేయి అవ్వాలి. సో అందుకని ఏమవుతుంది అక్కడ, ఒక రాజకీయ పరంగా లేదా ఆర్థిక పరంగా లేదా అంటే మతపరంగా సామాజిక పరంగా ఎలా చూసినా కూడా ఒక ఎనర్జీ అనేది డెఫినెట్గా అందులో ఆ జీవన విధానంలో చూపించడం మానవాళి జరుగుతుంది. సో ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి పుడుతుంది, దాని మూలం ఎక్కడ, ఏ యొక్క ఒక బిలీఫ్ ప్రతిమ బిలీఫ్ని కలిగించడం వల్ల వచ్చిందా, ఒకవేళ ఉంటే వాట్ ఈస్ దట్ ఫండమెంటల్ బిలీఫ్. Shall we go into it? నమస్కారం సార్. నమస్తే శివ గారు. అదే సార్, ఎప్పటికప్పుడు మనము నేనుతో చూస్తున్నామా, నేను లేకుండా చూస్తున్నామా? నేనుతో చూస్తున్నప్పుడు అది ఆ సెంటర్తో అన్ని సెంటర్తో చూస్తున్నప్పుడు ఇదంతా జరుగుతుంది, కాన్ఫ్లిక్ట్ కానీ ఇవన్నీ కంపారిజన్. అది లేకుండా చూడాలి. ఆ సెంటర్ ఉన్నప్పుడు ఆలోచన కంటే ఆలోచించేవాడు ముందొస్తాడు. It is a drastic statement, but let us go slowly. We are questioning what is the fundamental belief. We have to search out, we have to work hard to know that. Without that, there are no existence for so many beliefs. నేను నాది అనేదే కదా సార్, నేను ఉంటేనే కదా బిలీఫ్ ఉండేది. వినబట్టండి. నేను నాది అని ఉంటేనే కదా సార్ బిలీఫ్ ఉండేది. అంటే నేను లేకపోతే ఇంకా బిలీఫ్ ఎక్కడ ఉంది? కమింగ్ నియర్, బట్ నేను అని చెప్పేది ఎవరు? నేను అని ఎలా తెలిసింది? నేనున్నాను అనేది ఎలా తెలుస్తుంది? నేనున్నాను అనేది మేబీ ఆ నేనుకి ఏదైనా జరిగినప్పుడే తెలుస్తుందేమో సార్. అంటే దానికి ఒక చిరాకో, బాధో, కోపమో ఇది ఉన్నప్పుడే నేను అని తెలుస్తుందేమో. ఆ నేనుకి ఏదన్నా సంఘర్షణ, అన్ప్లెజెంట్ థింగ్ ఏదన్నా జరిగినప్పుడు, నేనుకి ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు. ఇది అన్ప్లెజెంట్ అని తెలిపేది ఎవరు? విశ్వనాథ్ రాజు గారు ఉన్నారా మీరు గ్రూప్ లో? ఆయన బాగా చెప్పరా? నేను సార్ క్వశ్చన్
సార్ క్వశ్చన్ ఇంకోసారి చెప్పండి సార్. అదే నేనున్నాను సారీ అని ఎలాగ తెలుసును అని విజయ్ గారు అడుగుతున్నారు. సో ఇక్కడ నేనున్నానని నా ఎమోషన్స్ వల్ల, నాకు వచ్చిన ఫీలింగ్స్ వల్ల, నా రియాక్షన్స్ వల్ల, ఈ అన్నిటి వల్ల నేనున్నానని తెలుస్తుంది అంటున్నాను కదా. థాట్ అండి, థాట్ వల్ల నేను థాట్. ఇవన్నీ తెలుస్తుంది అంటున్నాను. సో అసలు ఆ ఆ నేను అనేది రియాక్ట్ అవుతుంది, సంతోషిస్తుంది, బాధపడుతుంది, ఏదేదో చేస్తుంది అనేదానికి అంటే అక్కడ ఒకటి ఉండాలి కదా, నేను అనేది ఒకటి ఉండాలి. సో అది ఎప్పుడూ కూడా ఏదో ఒక వికారానికి లోనవుతూనే ఉండాలి ఉంటే. కానీ ఒక్కొక్కసారి వికార రహితంగా ఉంటుంది, ఒక్కొక్కసారి వికారాలకి లోనవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి గాఢ నిద్రలో ఆ నేనుకి ఏమీ తెలియదు, కానీ నేనుందా లేదో తెలియదు దానికి. కానీ మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. మళ్ళీ తలంపులు, మళ్ళీ బాధలు, మళ్ళీ అన్నీ వస్తున్నాయి. సో అలాగే ఒక గొప్ప సంగీతంలోనో లేదా దేంట్లోనో ఒక దాంట్లో మిళితం అయిపోయినప్పుడు మర్చిపోతుంది సర్వము. ఏదో ఒక దాంట్లో సర్వము మర్చిపోయినప్పుడు ఆ నేను యొక్క ఉనికి దానికి తెలియదు. అంటే తాను జ్ఞాపకాలతో నిర్మితమైన నేను కాబట్టి ఆ జ్ఞాపకాల వల్లే నేను అనేది ఎగ్జిస్టెన్స్లో ఉందా, జ్ఞాపకాలు లేకపోతే నేనుందా? అంటే మతి భ్రమణం పొందడం కాదు నేను అనేది. జ్ఞాపకాలు లేని సమయంలో నేను యొక్క తాకిడి కనబడడం లేదు, స్పందన కనబడడం లేదు. జ్ఞాపకాలు అంటే మనం డైలీ లైఫ్లో మనం ఎగ్జామిన్ చేస్తే జ్ఞాపకాలన్నీ కూడా మనలోని పూర్తిగా అవి విజృంభించి బాగా ఒక జాగ్రత్త అవస్థానండి, లేదా ఒక స్వప్నావస్థానండి, ఏదైనా మన ఉనికిని గురించి అంటే నేను అనేది యొక్క ఉనికి ఎక్కడ ఉంది అసలు అని. అంటే జ్ఞాపకాల్లో ఉందా, ఆలోచనల్లో ఉందా, అనుభవాల్లో ఉందా? సో ఇవన్నీ చూస్తే అనుభవాలు, జ్ఞాపకాలు నుంచి పుట్టిన ఆలోచనలతో నేను తయారైందా, లేకపోతే నేనుకు నిజంగా ఎగ్జిస్టెన్స్ ఉందా? అసలు నేనున్నానని నమ్ముతున్నామా, లేకపోతే నేను అనేది ఫ్యాక్టా? ఇది మనం అడుగుతున్న ప్రశ్న. ఆర్ వి బిలీవింగ్ దట్ ది ఐ ఈజ్ ఎగ్జిస్టింగ్? నేనున్నానని నేను నమ్ముతున్నానా? అదర్వైజ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ ఇట్ ఎ ఫ్యాక్ట్? అది సత్యమైనదమ్మా. సో ఇన్ డైలీ లైఫ్ వి సీ రియాక్షన్ వచ్చింది, ముద్ర పడింది, నాకు కోపం వచ్చింది, నాకు భయం వచ్చింది, నాకు ద్వేషం వచ్చింది అని నేను అంటున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను, నాకు ఇక్కడ కష్టం వచ్చింది అని మళ్ళీ నేను అంటున్నాను. సో నాకు కష్టం వచ్చింది, నాకు సుఖం వచ్చింది, నాకు కోపం వచ్చింది, నాకు భయం వచ్చింది, నాకు ద్వేషం వచ్చింది, నాకు దుఃఖం వచ్చింది అంటున్నప్పుడల్లా నేను అనేది ఒక వాస్తవంగా నాకు కనిపిస్తుంది. ఇందాక మనం అనుకున్నది ఒక రియాలిటీగా కనిపిస్తుంది. అది రియాలిటీగా
ఎందుకు కనిపిస్తుంది? ఎప్పుడు కనిపిస్తుంది? నాకు వచ్చింది అని నమ్మేసిన తర్వాత సార్ ఇట్లా అంటే 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 ఒక యాక్షన్లో జరిగినటువంటి ఒక సంవాదములో, అంటే ఆ, ఇతరులతో పై విషయాలతో ఉండే ఒక రిలేషన్షిప్లో ఈ నేను యాక్షన్ అండ్ రియాక్షన్లో కొట్టుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? బాంధవ్యాలలో ఇవన్నీ మనం మాట్లాడతాం. నాకు భయం వచ్చింది, నాకు ద్వేషం వచ్చింది, నాకు కోపం వచ్చింది, నాకు భయం వచ్చింది. నువ్వు నన్ను అలాగ అంటావా? నువ్వు నేను మనల్ని వారు ఎందుకు అలాగ అంటున్నారు అంటే వాళ్ళు మేము మనం ఇలాగా ఒక డివిజన్ వచ్చింది. సో ఆ మెయిన్గా ఈ డివిజన్ కానీ, నాకు ఇది వచ్చిందని కానీ, నాకు ఇది రాలేదని కానీ, నేను ఎందుకు అంటుంది అంటే అసలు నేను అనేది ఏంటి అసలు ఇది? అంటే తన ఆలోచన అనేది, తన అభిప్రాయాలు అనేది, లేదా అంటే తన అనుభవాల నుంచి వచ్చిన అను తన యొక్క అనేక విధాలైన ఇష్యూస్ నుంచి వచ్చిన అనుభవాలు ఏదైనా ఉంటే ఆ అనుభవాల నుంచి వచ్చినవి ఇవన్నీ మెదడులో జ్ఞాపకాలుగా మారి ఉన్నటువంటి ఆ జ్ఞాపకాల కేంద్రమే నేనా? అంటే ఇక్కడ ఈ జీవిత స్పందనలో ఇతరులతో జీవితంతో జరిగిన ఘర్షణలో రియాక్షన్స్లో నేనున్నాననేటువంటిది గాఢమైన ఒక నమ్మకంగా మారిపోయిందా? ఒక స్ట్రాంగ్ బిలీఫ్ అన్నమాట. ఎందుకంటే వెన్ దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ బిలీఫ్ ఇట్ అపియర్స్ యాజ్ ఎ రియాలిటీ. ఇఫ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ అనుకోండి, గాఢంగా నమ్మాను అనుకోండి, అప్పుడు నేనేంటి ఆ శివుడినో లేకపోతే విష్ణువునో లేకపోతే మరొక దాన్నో ఏదో నేను చూడగలను. ఐ కెన్ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ ఇట్. అప్పుడు అది సత్యమనే అనిపిస్తుంది. మెనీ పీపుల్ హ్యావ్ మెనీ విజన్స్. సో గాఢంగా ఒక విషయాన్ని నమ్మినప్పుడు అది ఒక రియాలిటీగా ఉంటుందన్నమాట. సో జీవితంలో ఈ అనుభవాలన్నీ కూడా మనం ఏమనుకుంటున్నామంటే ఈ అనుభవాలన్నీ కూడా ఒక రియాలిటీ అయిపోయాయి మనకి. అన్ని రియాలిటీస్గా మారిపోయాయి. ఈ అనుభవాలతో ఒక నమ్మకం ఒకటి ఏర్పడింది. ఆ నమ్మకమే నేననే ఫ్రాగ్మెంట్. ఒక ఖచ్చితంగా నేననేది ఉంది అంటే బికాస్ వీఆర్ ఐడెంటిఫైయింగ్ విత్ అవర్ బాడీ, ఐడెంటిఫైయింగ్ విత్ అవర్ thoughts, with our beliefs, with so many things, with furniture, with people around us, with my wife, with my children, so with my family, so with my ideals. ఇలాగా ఏమవుతుంది? నేను పూర్తిగా దాని మీద ఆ బిలీఫ్ సిస్టమ్ని బాగా బాగా డెవలప్ చేసుకొని క్రమేణా ఇన్ టైమ్ ఫ్రమ్ ది పాస్ట్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అది బలంగా నేనున్నాను అనేటువంటిది స్థిరపడిపోయింది అన్నమాట. స్థిరమైనది ఏది కూడా స్థిరంగానే ఉండాలి. ఇది స్థిరము అంటే అది స్థిరమే, ఎప్పుడు అస్థిరం కాకూడదు. కానీ ఆ నేను ఎన్నో మార్పులకి చేర్పులకి లోనవుతుంది. ఒక్కోసారి ఉండనట్టు కనిపిస్తుంది, ఒకసారి ఉండినట్టు కనిపిస్తుంది. అప్పుడు దాని యొక్క నిజమని ఎలాగ ధృవీకరించగలం దాని ఉనికిని? నిజంగా కనిపించడం వేరు, నిజం వేరు. కాదా? సో ఆ నేననేటువంటి బిలీఫే ఈ
ఏర్పడడం వల్లే ఆ నేను మళ్ళీ అనేక రకాలైన బిలీఫ్స్తో కూడుకొని ఉందా అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట. దట్ ఈస్ దట్ ద ఫండమెంటల్ బిలీఫ్ దట్ అబౌట్ దట్ ఐ, ఆర్ రియల్లీ దిస్ ఐ ఈజ్ ఎగ్జిస్టింగ్? This we have to find out. Very complex question it is. అవును సార్. We have to ponder over it. అసలు చిన్నప్పుడు ఇప్పుడు బాబుని అబ్జర్వ్ చేస్తుంటేనే అన్ని చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మా స్కూల్స్ లో వాళ్ళు మాట్లాడుకునే గానీ ఇక్కడికి వచ్చేసేస్తే యూ డిడ్ యు ఆర్ మీన్ యూ అన్ని ఆ లాంగ్వేజే బాగా బలంగా ఉంది సార్. ఆ లాంగ్వేజ్ నుంచే వచ్చేస్తుంది చాలా. అసలు ఆ వర్డ్స్ Because the word is the thought. Is there a word without any thought? What is thought? అలా అయితే ఒకటి మీరు అష్టావక్ర ఆయన పొట్టలో ఉన్నప్పుడే వర్డ్స్ అబద్ధం అని తెలిసిపోయింది సార్. అట్లా తెలియాలి. ఆయన పొట్టలో ఉన్నప్పుడే అష్టావక్ర మునికి ఆయనకి వర్డ్స్ అబద్ధం అని చెప్తేనే తండ్రి ఇట్లా స్టోరీ ఉంది కదా సార్. ఈ వర్డ్స్ వల్ల ఏం లేదు, అది సత్యం కాదు వర్డ్స్ అని ఆయన పొట్టలో ఉన్నప్పుడే చెప్పేశారు. అందుకే అష్టావక్ర మునులు కాదు మనం కనుక. ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనలో ఉన్న శతవక్రాలని తెలుసుకోవాలి. అతనికి 8 ఉన్నాయి, మనకు సహస్ర వక్రాలు ఉండొచ్చు. ఆ నేను ఈ వక్ర బుద్ధి, అదే న్యూరాటిక్ మైండ్. కృష్ణమూర్తి గారు చెప్తుంది న్యూరాటిక్ మైండ్. సో ఇదంతా ఫార్మ్ అయింది. సో దాన్ని ఇప్పుడు ఎలా చూడాలి అని, అది ఇప్పుడు ఈరోజు సంభాషణ అంతా కూడా. సో దెర్ ఈస్ ఎ ఫండమెంటల్ బిలీఫ్ దట్ ఐ ఈజ్ ఎగ్జిస్టింగ్. వీఆర్ ఫంక్షనింగ్ విత్ దట్ ఐ, అండ్ దట్ ఐ ఈజ్ న్యూరాటిక్ totally. So our actions, our beliefs, and our every thought is a neurotic thing, however logical it is. So how can we rely upon it to find out what truth is? But మనిషి ఎప్పుడూ కూడా సత్యాన్ని తనకు తెలిసిన జ్ఞానముతో కనుక్కోవాలని చూస్తున్నాడు. ఆ నేను కానిదేదో తెలుసుకుందాం అనుకుంటుంది. దానికి అది సాధ్యమా? అదే సిద్ధాంతాలు తయారు చేసింది, అదే మతకర్త, అదే నీతి శాస్త్రాలు రాసింది. అది ఎందుకు సార్ అంటే రాయడం ఒక సపోర్ట్ గురించా, ముందర జనరీ వెళ్తారనా, అసలు ఇన్ని ఎందుకు వచ్చాయి అసలు మరి అంతా అసలు? అంటే ఒక హెల్ప్ కోసమా, సపోర్ట్ కోసమా, అందరూ ముందరికి వెళ్ళాలన్న జర్నీలో సంథింగ్ ఉండబట్టే కదా వస్తుంది అసలు. అవును, అందుకనే ఏంటి, నేను ఈ ప్రపంచంలో జీవిస్తున్నాను, ఇది జీవితం అంతా దుఃఖమయం, బాధామయం, సంఘర్షణమయం అని చూస్తున్నాను. కానీ నాకెందుకో అందులో సెక్యూరిటీ కనిపిస్తుంది, దాన్ని వదలలేకపోతున్నాను. దాన్ని వదిలి అన్నీ తెలుస్తున్నాయి, కానీ వదలటం అనేది సుతరాం ఇష్టం లేదు, భయం వేస్తుంది వదలడానికి. సో అందుకనే నేను ఇందులో ఉంటూనే పట్టుకొని అడుగుతున్నాను, దీని నుంచి బయటపడే మార్గం ఉందా అని. మీరు వచ్చి చెప్పారు, నాయన దీన్ని వదిలితేనే కానీ బయటపడే మార్గం లేదురా అని చెప్పారు. ఎలా వదలడం అని నేను అడుగుతున్నాను. సో ఇది తగని ప్రశ్న. ఎందుకంటే నాకు ఇది వదిలితే పిచ్చి వచ్చేస్తుంది, నాకు మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది, నేను సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అసలు సుఖం లేకుండా, ఆనందం లేకుండా, కోరికలు తీర్చుకోకుండా, ఏదో ఒక దాని మీద ఆధారపడకుండా జీవించడం ఏంటి, అర్థం లేనిది,
మీరు చెప్తున్నదంతా అని నేను అన్నాను మీతో. సో అందుకని నేను ఇక్కడి నుంచే శాంతిని కొనుక్కోవాలి అని ప్రయత్నిస్తూ, శాంతిని కొనుక్కున్నారు అనుకుంటున్న వాళ్ళందరి దగ్గరికి, ఆ గురువుల దగ్గరికి, ఆ గ్రంథాల దగ్గరికి, ఇక్కడికి అక్కడికి వెళ్ళి పరిశోధన చేస్తున్నాను. ఇలా చేయాలా, అలా చేయాలి. వాళ్ళు రకరకాల సాధనలు చెప్పారు, సాధనలన్నీ చేస్తున్నాను. ధ్యానం కొంతమంది చెప్పారు, కొంతమంది అనిత్యమైన ప్రపంచం గురించి చూపించారు, ఇదంతా అనిత్యమే అని. కొంతమంది వైరాగ్యం గురించి బోధించారు, కొంతమంది ఆ కోరికల్ని ఎలాగ అదుపులో పెట్టాలి, ఇంద్రియాల్ని అనేది చెప్పారు, కొంతమంది సుగుణాలను గురించి మాట్లాడారు. ఇలాగ రకరకాలుగా నేను ఎన్నో చేశాను, ఎంతమంది దగ్గరికి వెళ్ళాను. కానీ నేను ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని రకాల ప్యాటర్న్స్ని మార్చుకొని చేసినా, నేను నాలో ఉండేటువంటి ఈ గుణాలు నాలో మారడం లేదని కూడా చూస్తున్నాను. 40 ఏళ్ళు చూశాను, 50 ఏళ్ళు చూశాను, ఇంకా అయిపోతుంది సమయం. అయినా కూడా నా ధ్యాన పద్ధతులు, నా తాలూకు ఆశయాలు, నా తాలూకు ఆదర్శాలు, నా నమ్మకాలు, నేను పెట్టుకున్న గురువులు, నేను నేను పెట్టుకున్న సిద్ధాంతాలు, ప్యాటర్న్స్ ఏవి నన్ను మార్చలేకపోయాయి. అక్కడక్కడ ఏదో కొద్ది కొద్దిగా మారాను, కానీ కొద్దిగా మారడం అనేది, కొద్దిగా మార్పులు రావటం అనేది ఏంటి? ఒక రంగు తీసి ఒక రంగు వేశాను అంతే. మొత్తం మీద అన్ని రంగులు పోయి తెల్లగా అవ్వలేదు, ఒక రంగులు మారే అంతే. సో ఆ రంగుల మార్పుని ప్రగతి అనుకుంటున్నాను, నేను మారిపోయాను అనుకుంటున్నాను, నన్ను నేను మోసం చేసుకుంటున్నాను. నాకు అందరి మీరందరూ చెప్పిందల్లా నాకేమనిపిస్తుందంటే, అంటే మీరందరూ అంటే గురువులు చెప్పింది, పుస్తకాల్లో చెప్పింది, తర్వాత వేదాంత గ్రంథాల్లో చెప్పింది, ఇదంతా విని 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 ఏమనిపిస్తుందంటే, మీ జీవితం చాలా బాగుంది, ఎంత బాగా చెప్పారు అని ఒక్కొక్క స్పీకర్ని వింటున్నాను. మీరు ఎంత బాగా చెప్పారండి అని అనిపించింది. అబ్బా, ఈ పుస్తకంలో ఉన్న ఈ మాట నిజంగా గోల్డెన్ వర్డ్స్, ఇది కానీ వింటే నిజంగా జీవితం ధన్యమే ఇది చదివితే అని అనిపించి, మీరు కూడా చదవండి అంటున్నాను. నేను చదివానని చెప్పాను, నాకు బాగుంది అని చెప్పాను. కానీ ఏమైందంటే, నేను ఇంతగా ప్రతి వ్యక్తిని విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ ఏదో రకమైన ఫ్రీడమ్ని పొందినట్టు అనిపించింది. కానీ అది ఎందుకు నిలబడడం లేదు? మళ్ళీ నన్ను నేనే ప్రశ్నించుకుంటున్నాను. అంటే అక్కడ ఒక ఒక గురువు చెప్పిన మాట, ఒక గ్రంథం పవిత్ర గ్రంథం చెప్పిన మాట, ఒక ఉపనిషత్ చెప్పిన మాట నాకు ఎంతో సాంత్వన ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అది? అంటే అది చాలా రీజనబుల్గా ఉంది, ఇది కరెక్టే అని అనిపించింది మనసుకి. అంటే అక్కడ నేను ఒక మానసిక రంగంలో దాన్ని, నాకు ఇది అర్థమైపోయింది, ఇది చాలా బాగుంది అనుకొని తృప్తి పడిపోయాను అక్కడ ఆ మాటతో. కానీ జీవితంలో ఈ మాటతో తృప్తి పడిన నా మనస్సు జీవితంలో నా బంధాల మధ్య, బాంధవ్యాల మధ్య, వేర్వేరు ఘటనల మధ్య, ఛాలెంజెస్ మధ్య జరిగిన విషయాల్లో వచ్చిన మాటలతో ఈ మాటతో ఉన్న తృప్తి తుడిచిపెట్టుకుపోయింది. ఏ మాటలతో? గురువు చెప్పిన మాట, ఉపనిషత్తు మాట, ఒక గ్రంథం మాట చెప్పిన మాట తుడిచిపెట్టుకుపోయింది. ఈ మాటలు ఒక పక్క నన్ను ప్రాపంచికం చేస్తుంది, ఆ మాటలు ఒక పక్క నన్ను ఆధ్యాత్మికత వైపు తిప్పుతున్నాయి. సో నేను ఘర్షణలో ఉన్నాను, నేనేం చేయాలి? సత్యం ఆ? అదే జరుగుతుంది సార్. ఏం చేయాలి? సో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్.
విజయ్ గారు, కమాన్, యాక్టివ్ పార్టిసిపేషన్ లేదు ఎవరి నుంచి. మహేశ్వర్. ఐఎమ్ నాట్ ఓన్లీ ద ఓన్లీ స్పీకర్ హియర్. We are all together talking about it. So Yeah. please, I request all of you to participate. సార్ విశ్వనాథరాజు సార్, నమస్తే. ఇది యాక్చువల్గా అంటే రూపర్ట్ స్పైరా అని ఆ టీచర్ దగ్గర విన్నది కరెక్ట్గా ఇక్కడ మనకి కోరిలేట్ చేయొచ్చు అనిపిస్తున్నారు సార్ మీరు అడిగిన క్వశ్చన్కి. ఆయన ఏమంటారంటే ప్యూర్ బీయింగ్ పార్టెడ్ బై థాట్ ఇంటూ ది వరల్డ్ అండ్ ది సెల్ఫ్. అంటే అక్కడ స్టేట్ ఆఫ్ బీయింగ్ నుంచి ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కింద థాట్ డివైడ్ చేస్తుంది అని చెప్తున్నారు సార్. అది ఎలా ఉంది అని చూస్తూ ఉంటే, సో నా బీయింగ్ అంటే నా ఎరుక, నా అవేర్నెస్ నుంచి నేను తీసుకుంటుంది ఒక పార్ట్, అంటే కొంత నేను అక్కడి నుంచి తీసుకుంటుంది, కొంత నేనుని ఈ బాడీ మైండ్కి రిలేట్ చేసుకుంటుంది. అంటే సపోజ్ ఐ యామ్ అన్ ఇండియన్ అంటే అక్కడ ఐ యామ్ అనేది ప్యూర్ బీయింగ్ నుంచి, అన్ ఇండియన్ అనేది వరల్డ్ ఆర్ ఎక్స్పీరియన్స్ నుంచి తీసుకుంటుంది. సో ఇది ఎందుకు చేస్తుంది అని అంటే, ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద డివిజన్ లేకపోతే నాకు ఆబ్జెక్టిఫై చేయలేము అనేది. అంటే నేను సబ్జెక్ట్ అయినప్పుడే అది ఆబ్జెక్ట్ ఐడెంటిఫై అవుతుందండి. సో ఆ సబ్జెక్ట్ ఐడెంటిఫై అయ్యే విధానంలో ఈ నేను అనేది కంపల్సరీ అవుతుందండి. అంటే ఈ సపరేషన్ అనేది కంపల్సరీ అవుతుంది. సో ఈ నేను అనేది ఈ సపరేషన్ నుంచి వచ్చింది కనుక అది ఒక యాక్టివిటీయే గిని ఎంటిటీ కాదనమాట అండి. సో ఈ యాక్టివిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో ఈ ప్రాసెస్, మొత్తం ఓల్డ్ కల్చర్ అంతా కూడా దాని మీదే ఫౌండ్ అయ్యి ఉంది. సో ఆ యాక్టివిటీలో కంటిన్యూస్గా ఐదర్ సీకింగ్ ఆర్ రెసిస్టెన్స్ ఈ ఈ వీటిలోనే అది చాలా స్ట్రాంగ్గా స్ట్రెంగ్తన్ అయిపోయి అది ఈ ఇల్యూజరీ నేను ఏదైతే 50% బీయింగ్ నుంచి 50% మైండ్ బాడీ నుంచి క్లబ్ చేసుకున్న ఈ ఇల్యూజరీ నేను కంటిన్యూస్గా దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుని మొత్తం మన సొసైటీ, ఫ్యామిలీ, రిలేటివ్ అందరూ ఇంక ఓల్డ్ కల్చర్ అంతా కూడా దాని మీదే ఉండి అది నిజమని చాలా స్ట్రాంగ్గా నమ్మటం జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్లో మీరు అడిగిన క్వశ్చన్, మరి నేను ఎలాగా అని ఆగటం అనేది అడిగినప్పుడు, సో ఆ ప్యూర్ బీయింగ్ అంటే అవేర్నెస్లో ఉన్నప్పుడు ఆ సెల్ఫ్ వరల్డ్ కింద ఎక్కడైతే సపరేషన్ అవటానికి పాసిబిలిటీ ఉన్న థాట్ ఏదైతే జరుగుతుందో, ఏ థాట్ అయితే ఇనిషియేట్ అయ్యి సెల్ఫ్ అంటే నేను యాక్టివిటీ ఇంకొక వరల్డ్ కింద డివిజన్ అవుతుందో అక్కడ చూడటంలోనే ఆ నేను యొక్క యాక్టివిటీ ఆగటం జరుగుతుంది అని అర్థమవుతుంది సార్ ఆయన చెప్పిన దాని ప్రకారం. సో అప్పుడు ఆ సైలెన్స్ ఎప్పుడైతే ప్రివేల్ అయ్యి, అంటే ఆ చూడటంలో ఆ నేను యొక్క యాక్టివిటీ తగ్గి 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 సైలెన్స్ ఉండటంలో ఈ లోపల పూర్తిగా ఉన్న ఈ కండిషనింగ్ అంతా కూడా బబుల్స్ అప్ అండ్ స్లోలీ ఇట్ ఎవాపరేట్స్ అండ్ ఇంకా ఓన్లీ బీయింగ్ ఒకటే మిగులుతుందని అంటారు సార్. అది సో అది జస్ట్ షేర్ చేసుకుందామని అనిపించింది. థ్యాంక్ యూ. ఇప్పుడు కృష్ణజీ అంటుంది ఏంటంటే, అది రాబర్ట్ అవనివ్వండి, గౌతమ బుద్ధ అవనివ్వండి, జె కృష్ణమూర్తి గారు అవనివ్వండి, లేకపోతే ఒక పవిత్ర గ్రంథమైన భగవద్గీత అవనివ్వండి, సో దే ఆర్ షోయింగ్ ద వాట్స్ అబౌట్ ద సెల్ఫ్. అంటే నేను అనేది ఎలా ఉంది అనేది చూపించే అనేక విధాలు. బుద్ధుడు ఒకలాగా చూపించాడు, అలాగే కృష్ణమూర్తి గారు చూపించారు, అలాగే కొన్ని పవిత్ర గ్రంథాలు చూపించారు. సో అన్ని అహాన్ని గురించి చక్కగా వివరించారు. రూపర్ట్ కూడా వివరించారు.
సో ఈ వివరణలు అన్నీ తీసుకుంటే మనకి అర్థమవుతున్నట్టే ఉంది, ఆ విషయం కాదని అనలేదు. కానీ నిత్య జీవితంలో అవి ఎంతవరకు మనలో మౌలికమైన మార్పును తీసుకురాగలిగింది అనేది మనం చూడాలన్నమాట. ఎందుకంటే థాట్ మెకానిజంలో ఒక ట్రిక్ ఉంది. ప్రతిదీ ఐడియాగా మార్చేస్తుంది అది. అది ఎవరు చెప్పినా వెంటనే ఏం చేస్తుందంటే, ఓహో కరెక్టే, ఇందులో సత్యం ఉంది, ఇది అలాగే కనిపిస్తుంది అని ఒక సమాధానం దానికి దొరికిపోయినట్టుగా భావించి, ఇది కదా రైట్ అయిన సమాధానం, ఇక్కడే ఉంది, ఇది దొరికింది ఇందులో అంటూ ఏమవుతుంది, దాన్ని తన సమాధానంగా ఒప్పుకుంటుంది. అది ఒక ఐడియాగా వచ్చేస్తుంది. అంటే తన విషయం అది క్లియర్గా తెలుస్తున్నట్టుగా తనకి ఒక భావన వచ్చేసింది అనమాట. ఒక ఐడియా, ఆలోచన వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అది, ఆ ఐడియాని బట్టి చాలా క్లారిటీ ఉన్నట్టుగా భావించి అక్కడి నుంచి ఒక అన్వేషణ అనేది ముందుకు వెళ్ళడానికి సిద్ధపడదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, భగవంతుడు ఉన్నాడు అని నేను గట్టిగా నమ్మాను. ఎందుకంటే అనేక విధాలైన ఉదాహరణలతో, కథలతో, అనేక తీర్మానాలతో, మళ్ళీ ఎంతో లాజిక్గా, ఎంతో రేషనల్గా మీరు అనేక విధాలుగా అనేక మంది చెప్పినవన్నీ విన్నాను. ఎవరెవరి అనుభవాలు కూడా విన్నాను. సో ఇవన్నీ విన్న తర్వాత నాకు ఒక ఉన్నాడు అని నమ్మకం కుదిరిపోయింది. అప్పుడు నేను అన్వేషణ ఆపేశాను, ఉన్నాడా లేడా అనేది. ఎందుకంటే ఆయన ఉన్నాడు అంతే కదా. సో ఆ బిలీఫ్ ఏం చేసింది నన్ను, ఐ డు నాట్ వాంట్ టు నో వెదర్ దెర్ ఈస్ గాడ్ ఆర్ దెర్ ఇస్ నో గాడ్. ఇంకా అది పోయింది ఆ సందేహం. ఎందుకంటే ఐ కేమ్ టు ఏ కంక్లూషన్, ఏ బిలీవ్. సో ఒక టీచింగ్ మనల్ని ఒక కంక్లూషన్కో, ఒక ఐడియాలోకో తీసుకొచ్చి వదిలేస్తుందా, మనం దాన్ని అలా మార్చేసుకున్నామా లేదా, మనము ఆ టీచింగ్లో ఉన్న పాయింటర్ని తీసుకొని డైలీ లైఫ్లో మనము చూడగలుగుతున్నాము. అంటే అక్కడ అన్వేషణ లేక పరిశోధన లేక విచారణ అనేది ఒక దాని మీద సంపూర్ణంగా చేసినప్పుడే విజ్డమ్ అనేది కలుగుతుంది. అంతవరకు అది నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ ఆల్వేస్ ఏ సెకండ్ హ్యాండ్ థింగ్. అందుకనే మనం వీ కోట్ బుద్ధ, వీ కోట్ somebody else and some ఏదో ఒక గ్రంథాన్ని, పవిత్ర గ్రంథాన్ని, ఏదో ఒక వ్యక్తిని, ఒక గురువుని మనం రిఫర్ చేస్తామన్నమాట. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఏ ఒరిజినల్ థింగ్ టు అస్. మనకి ఒరిజినల్ కాలేదు ఇంకా కాబట్టి. సో ఆ ఐడియాలో అంత క్లారిటీ ఉండేబట్టి మనకి ఏం చేస్తున్నామంటే, సో ఎస్ కరెక్టే అని మనం పూర్తిగా దాన్ని ఒప్పేసుకున్నాం అనమాట. సో ఎప్పుడైతే అలాగే దేవుడు ఉన్నాడని అనేసుకొని ఒప్పేసుకున్నామో అప్పుడు ఏమవుతుంది, ఉన్నాడా లేడా అని అన్వేషణ ఎక్కడ ఉంది అక్కడ. నాస్తికుడు కూడా దేవుడు లేడని ఒప్పేసుకున్నాడు. సో వాడు దేవుడు ఉన్నాడా లేడని అన్వేషణ చేస్తాడా? అలాగే ఆస్తికుడు కూడా చేయడు. కాబట్టి అప్పుడు దేవుడు లేడని ఒక నమ్మకం, దేవుడు ఉన్నాడని ఒక నమ్మకం. అలాగే ఇది ఆలోచన నిర్మించిన విషయాలన్నీ కూడా మనం అంతా చూసి ఇది ఉన్నది అని, ఇది లేదని ఒక నిర్ధారణకి మనసులో వచ్చేసామనుకోండి, ఒక ఐడియా లాగా
అప్పుడు అన్వేషణ చేయండి. సో దెర్ ఇస్ నో పాండరింగ్ ఓవర్, దెర్ ఇస్ నో క్వశ్చనింగ్, దెర్ ఇస్ నో ఎంక్వైరీ. పరిశీలన చేయండి. అన్లెస్ వీ డూ దాట్, అందులో నిజాలు తెలుసుకోవడానికి, అంటే ఉన్నాడని మీరు అన్ని విధాలుగా ప్రతిపాదన అయింది. సో నిజాలు తేల్చుకోవాలి, ఉన్నాడా లేడా, అది ఉందా లేదా, అలా జరుగుతుందా లేదా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఐ హ్యావ్ టు వర్క్ హార్డ్. నేను నా జీవితంలో గట్టిగా కృషి చేయాలి, గట్టిగా పని చేయాలి. సో అప్పుడు ఇట్ బికమ్స్ ఒరిజినల్, ఫస్ట్ హ్యాండ్. అంతవరకు ఏమవుద్ది? ఈ ఆల్ నాలెడ్జ్ ఈజ్ ఎ సెకండ్ హ్యాండ్ థింగ్. ఒక మహాత్ముడికి చెందిన జ్ఞానం అది, ఆయన కనుక్కున్న జ్ఞానం. కాబట్టి అది నాది ఎలాగవుతుంది చెప్పండి? అంటే నేను అది కనుక్కున్న నాడు అప్పుడు పై అథారిటీ అక్కర్లేదు, నాకు అథారిటీ అవసరం లేదు బయటకు. సో అథారిటీ మీద ఆధారపడి ఉన్నంతకాలం, అదే కృష్ణమూర్తి గారు చెప్తున్నారు, ఇంక్లూడింగ్ మీ అని, అథారిటీ మీద ఆధారపడి ఉన్నంతకాలం సత్యం చూడండి. అప్పుడు ఏమవుతుందంటే వీ కోట్ సంబడి, వీ ఫాలో సంబడి, అండ్ వీ అడోర్ సంబడి, అండ్ వీ బిలీవ్ సంబడి. సో అంతా బిలీఫ్ సిస్టమ్ కింద వెళ్ళిపోతుంది. సో ఐడియాస్ కింద మారిపోతుంది. సో అందుకనే ఆయన అంటారు ఏమంటే, దాన్ని తెలుసుకునే ఒక ఆకాంక్ష ఉంది కదా, దాంట్లో ఎనర్జీ ఉంది అంటారు. దాంట్లోంచి ఎనర్జీ పుడుతుంది. సో బిగిన్ విత్ ఎనీథింగ్ టు నో ఆర్ లెర్న్, యూ హ్యావ్ టు బిగిన్ విత్ ఐ డు నాట్ నో, నాకు తెలీదు అని ప్రారంభించు ప్రతిదీ. సో దట్ ఈస్ ఎ హ్యూమిలిటీ. హ్యూమిలిటీ ఈజ్ రిక్వైర్డ్ టు ద వే టు విజ్డమ్ అన్నమాట. హ్యూమిలిటీ ఈజ్ ద వే టు విజ్డమ్. సో నాకు తెలీదు అంటూ ప్రారంభించి మనము ప్రతి స్టేట్మెంట్ని, అందుకే క్వశ్చన్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇంక్వైర్ ఇంటూ దాట్, డోంట్ హెజిటేట్. ప్రతిదీ ప్రశ్నించండి, లోపలికి వెళ్ళండి అని ఎందుకు చెప్తారు? ఎందుకంటే ప్రశ్నించి లోపలికి వెళ్ళేటువంటిది కొద్దిగా కష్టమైన పని మైండ్కి. అందుకని అది ప్రశ్నించదు, అంగీకరించడంలో, తలలోపడంలో దానికి ఒక ఆనందం అన్నమాట. అందుకే చూడండి, ది ప్రొఫెషనల్ స్పీకర్స్ ఇప్పుడు కొల్లలుగా ఉన్నారు. ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసిన కొల్లలు. టీవీ చూడండి, ఇక్కడ రాను అస్పృహ లావైపోతుంది ప్రజలకి. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ నుంచి బయటపడలేక ఇది వినేస్తే పోతున్నారు. ఆ విన్నంతకాలం హాయిగా జోగట్టినట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ నిద్ర నుంచి లేచిన చిన్నపిల్లలా అరుస్తాం. సో అందుకని ఆ డీప్ స్లంబర్లో పడిపోతుంది మన తాలూకా మైండ్ అన్నమాట. అంటే అందుకనే ఆధ్యాత్మికతమైన విషయాలు వినడంలో కూడా డీప్ స్లంబర్ వస్తుంది. చాలామంది అవి వింటూనే నిద్రపోతారు హాయిగా. మనం చెప్పారు కూడా, వింటుండగానే నిద్ర వస్తుంది. కొంతమంది పుస్తకాలు చదవడంలో నిద్ర వస్తుంది, కొంతమందికి ఇలాంటి స్పీచెస్ పెట్టుకొని వింటుండగా పడుకుంటారు అన్నమాట, మనసు ప్రశాంతం కావడానికి. సో ఎంతసేపు గాలి వేస్తుంది, వెయిట్ పెడతారు పేపర్ మీద, ఎంతసేపు వెయిట్ ఉంటుందో బాగానే ఉంటుంది. వెయిట్ తీసేస్తే మళ్ళీ దాని నేచర్ ఏంటి, మళ్ళీ పడపడ కొట్టుకొని అటు ఇటు తిరిగిపోవడం, అంతే మైండ్. సో కాబట్టి మనం ఎన్ని చదివినా, ఎంత తెలుసుకున్నా, ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నామంటే ప్రశ్నించడానికి, అన్వేషించడానికి. అందుకే కృష్ణమూర్తి గారు ఈ డైలాగ్స్ దేనికి? కలిసి ఆలోచిద్దాం రండి, కలిసి ప్రయాణం చేద్దాం రండి, కలిసి ప్రశ్నిద్దాం రండి అంటూ ప్రశ్నించడం ఎలాగో, లోపలికి వెళ్ళడం ఎలాగో నేర్పుతున్నారు. సో is it not correct what I am speaking? Is it not right? Don't accept anything. ఎందుకంటే ఒక విషయంలో మనం డిస్కషన్లో ఉండేటప్పుడు యాక్సెప్టెన్స్, రిజెక్టెన్స్ కాదు కావాల్సింది. వీ హ్యావ్ టు ఇంక్వైర్ అంతే. ఇప్పుడు అయితే
సొసైటీలో ఉంటాం కదా సార్. ఇప్పుడు మనం మాట్లాడేదంతా న్యూరాటిక్ అన్నప్పుడు ఆ, ఇప్పుడు ఇద్దరు మనుషులు ఏబి అన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మాట్లాడుతున్నప్పుడు ఎలా ఆ వర్డ్స్ ఉపయోగిస్తాం, రెస్పాండ్ అవుతాం, మనం ఇంకొకరికి అవైలబుల్ ఉండాలి ఖచ్చితంగా కదా సార్. ఉమ్, ఆ, ఉంటుందే సొసైటీలో కదా. ఉమ్. ఇప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అవైలబుల్ ఉండటమే కష్టంగా ఉంటుంది. కంప్లీట్ గా వినటము, ఇంకొక పర్సన్ కి నేనున్నాను ఇదే కంప్లీట్ లిజనింగ్ ఉండాలి కదా అక్కడే. ఉమ్. ఉమ్, అక్కడ కాన్షియస్ లో లేకపోతే ఈ ఓల్డ్ ప్యాటర్న్స్ తోటి స్పందించేస్తున్నాము. అక్కడ కాన్షియస్ గా ఉంటేనే అక్కడ ప్రాపర్ గా మనము అక్కడ రైట్ యాక్షన్ వస్తుందా సార్. అప్పుడు మనకు తెలియకుండా ఒక ఇన్నర్ నుంచి ఆ, ఒక ఇద్దరు పీపుల్ మనం సొసైటీలోనే ఉంటున్నాం కదా. సొసైటీలో ప్రతిరోజు అదే ఇప్పుడు ఇందాక మీరు చెప్పింది అదే ఇది వింటున్నాము, అటు ఉంటున్నాము. దానికి ఎగ్జాంపుల్ కరెక్ట్ గా నేను ఇది ఇది తేకుండా అక్కడికి ఇక్కడే ఉండలేను. నేను అటు ఉండాలి, ఇటు ఉండాలి కదా. రెండాట్లకి ఎట్లా అన్నది ఒక ఎగ్జాంపుల్ తో వెళ్తే. ఇది అది రెండు వేరు కాదమ్మా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు సొసైటీలో బాంధవ్యాలలో ఒక కుటుంబం తీసుకోండి, ఒక బాంధవ్యం తీసుకోండి. వినేటప్పుడు బాంధవ్యాల్లోనే సెల్ఫ్ అనేది మనకు ఖచ్చితంగా చూడగలదు, వీలవుతుంది. సో ఆ సెల్ఫ్ని ఎలా చూస్తున్నాము? బాంధవ్యాల్లో ఒకరు ఏదైనా అంటారు, నా భార్య ఏదైనా అంటుంది అనగానే నేను ఎలా చూస్తాను? ఒక ఇమేజ్తో ఆమెను వింటాను, నాకు ఆవిడ మీద ఉన్న అభిప్రాయం, అలాగే నా మీద నాకున్న అభిప్రాయంతో వింటాం, రైట్? అప్పుడు ఏమవుతుంది? ఆ అభిప్రాయాల మధ్య ఆ రిలేషన్షిప్ ఉంది. అందుకని నేను కొన్ని ఉద్వేగాలకి లోనవుతాను, ఆవిడ కూడా కొన్ని ఇమోషన్స్కి, మిస్అండర్స్టాండింగ్స్కి, లేకపోతే దేనికో లోన్ అవుతుంది. క్లియర్గా అది మనకు తెలిసింది బాంధవ్యాల్లో. సో అయితే బాంధవ్యాల మధ్య వినాలి, మళ్ళీ బదులు ఇవ్వాలి మీరు అంటున్నట్టు. సో మనము అలా వినాలి, బదులు ఇవ్వాలి అంటే ఎక్కడి నుంచి వింటున్నాం అనేది ప్రధానం, ఎక్కడి నుంచి బదులిస్తున్నాం అనేది ప్రధానం. అందుకని ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, కెన్ థాట్ బి అవేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్? ఇందాక కృష్ణజీ అడుగుతుంది దీంట్లో, కెన్ థాట్ బి అవేర్ ఆఫ్ ఇట్స్ మూవ్మెంట్? ఇది క్వశ్చన్. అంటే ఆలోచన తన ఆలోచన యొక్క కదలికని తప్పకుండా ఎరుక కలిగి ఉండగలదా దాని మీద అని. అంటే ఇక్కడ ఎంత జటిలమైన క్వశ్చన్ అంటే, నేను లేకుండా పోతాను, నేను నేను లేకుండా ఎలా పోతాను అని నేను అడుగుతుంది. అది కొనుక్కోగలదా? ఎప్పటికీ కొనుక్కోలేదు పాసిబుల్ సార్. కదా. ఎందుకంటే ఒక రూట్ ఉంది, అదే రూట్ నేననేది మూలం. ఆ మూలం అడుగుతుంది, ఆ రూటే అడుగుతుంది, నేను ఎలా మారుతాను? ఆ రూటే న్యూరాటిక్, ఆ రూటే అజ్ఞానం. మళ్ళీ అది ప్రశ్నిస్తుంది అనమాట. అజ్ఞానం అజ్ఞానాన్ని ప్రశ్నిస్తుంది. అప్పుడు జవాబు అజ్ఞానం నుంచే వస్తుంది. చూస్తున్నాం కదా. సో కాబట్టి అక్కడ ఏం చేయాలి? ఎరుకతో మాత్రమే నేను యొక్క కదలిక గమనించటం జరుగుతుంది. అదే చాయిస్లెస్ అవేర్నెస్. అంటే అక్కడ ఆలోచన కదలికని ఏది చూడగలదు? ఒక నిశ్శబ్దం మాత్రమే చూడగలదు, ఆలోచన చూడలేదు. ఎలా చూడగలదు? ఆలోచన కదులుతూ ఉంది, ఆలోచన అనేక విషయాలకు లోనవుతూ ఉంది. ఈ ఆలోచన
ఇది ఎలాగ చూడగలదు దాన్ని? అది తానే, ఆ రూట్ తానే, దాని అంశం అదే. కాబట్టి ఒక నిశ్శబ్దం దాన్ని చూడగలదు, ఇది ఎలా కదులుతుంది. అంచేత బాంధవ్యాలలో మనము ఒక నిశ్శబ్దం నుంచి, అంటే ఒక కరుణ ప్రేమలతో ఉన్నప్పుడు మాత్రమే ఒక ఆర్డర్ ఉంది అక్కడ. నిశ్శబ్దంలో ఆర్డర్ ఉంది కనుక సుగుణం ఉంది ఆర్డర్ అంటే. సో కాబట్టి ఆ నిశ్శబ్దం గమనిస్తున్నప్పుడు ఏం తెలుస్తుంది అని అంటే ఆలోచన యొక్క కదలిక తెలుస్తుంది. సపోజ్ నేను గట్టిగా మీతో మాట్లాడుతున్నాను విత్ వెరీ బిగ్ వాయిస్ అండ్ రఫ్ వాయిస్. అయితే ఆ రఫ్ వాయిస్, నేను రఫ్ వాయిస్తో మాట్లాడుతున్నాను అని చెప్తుందా? కానీ సడన్గా ఎరుకుతో చూడు అన్నారు మీరు. అంటే జస్ట్ వాచ్, సింపుల్ సీన్, ఏం జరుగుతుందో చూడు అంతే. చూస్తున్నప్పుడు నేను ఎప్పుడైతే ఆ వాయిస్ని చూశానో సడన్గా అది నెమ్మదైపోయింది. నేను గట్టిగా మాట్లాడుతున్నానని, నెమ్మదిగా చెయ్యాలని నేను ఆలోచించి ఆ పరివర్తన తీసుకురాలేదు. ఇన్ ద యాక్ట్ ఆఫ్ వెరీ సీయింగ్ మై టోన్ బికేమ్ వెరీ లో ఆర్ వెరీ స్మూత్. అది ఆటోమేటిక్గా జరిగింది. మంచిగా సీయింగ్లోనే యాక్షన్ వచ్చింది. సో వాట్ ఈస్ దట్ మిరకిల్ దేర్ హ్యాపెన్? వాట్ ఈస్ దట్ సీయింగ్? ఈజ్ ఇట్ సీయింగ్ థాట్ విత్ ది థాట్, or there is a seeing of that silence in the movement of the thought? నా Or క్వశ్చన్ అండి, huh? నా క్వశ్చన్ సీయింగ్ ఎవరండి? అది కూడా అగైన్ అది సెల్ఫే అవుతుంది కదండి. నేనే చూస్తున్నాను కదా సీయింగ్. నేను చూస్తుందా అది ప్రశ్న. నేనే చూస్తుంది, నేను నేను అనుకుంటా. నేను లేకుండా కూడా ఒకటి చూస్తుంది సార్. అది అవును చూస్తుంది. నేను మీరు నేను చెప్పిన కరెక్టే. అందువల్ల ఇప్పుడు ఏంటవుతుంది? ది హోల్ థింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. నేను చూస్తుంది, అందుకనే అది మారడం లేదు. అది పాయింట్ అక్కడ. కాబట్టి నేనుని మార్చుకోలేదు. సార్, నేను చూడటం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరండి. అది ఎగ్జామ్ అంటే కొంచెం వివరంగా చెప్పరా సార్? అది నేను చూడటం అంటే ఏంటో. అదే చెప్తాను. ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఇంకోటి ఎవరో రిప్లై ఇచ్చారు. సో ఆ రిప్లైని నేను తప్పు పెట్టాను, లేకపోతే నా మాట నేను తప్పు పెట్టాను, లేకపోతే సమర్థించుకున్నాను, లేకపోతే వాళ్ళని ఏదో చేశాను. సో అక్కడ ఈ సమర్థన కానీ ఖండన కానీ నేను నా తాలూకా జ్ఞానముతో చేస్తున్నానా, నా అనుభవాలతో చేస్తున్నానా, నాకు ఇదివరకున్న ఏర్పడిన అభిప్రాయాలతో చేస్తున్నానా, లేకపోతే ఇవేవీ లేకుండా చేస్తున్నానా? ఈ సమర్థన కానీ ఖండన కానీ నేను ఎక్కడి నుంచి, విమర్శన కానీ ఎక్కడి నుంచి చేస్తున్నాను? నేను చూశాను నేను మాట్లాడడం ఏంటో, అలాగే వాళ్ళు మాట్లాడింది విన్నాను. విన్న తర్వాత ఊరుకున్నానా? ఏం చేశాను? దాన్ని ఖండించాను, లేదా అంటే దాన్ని సమర్థించుకున్నాను. సో ఈ సమర్థన కానీ ఖండన కానీ ఎక్కడి నుంచి జరిగింది? నా నా తాలూకా జ్ఞానం నుంచైనా, లేకపోతే బయట నుంచో, ఎక్కడి నుంచి జరిగింది? ఆ నేను నుంచైనా జరిగింది, లేకపోతే వేరే నేను ఏదైనా వచ్చిందా? అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. జ్ఞానం నుంచి. అదే నేను నుంచి అండి, అదే జ్ఞాపకాల నుంచి. హలో, అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. అదే సో ఇది జరుగుతుంది ఇప్పుడు, ఇదే ఎప్పుడు జరుగుతుంది ఈ ప్రోగ్రామింగ్. అందువల్ల ఏమవుతుంది? తిరిగి మళ్ళీ నేను బలపడిపోతుంది అనమాట.
అది ఒక రియాలిటీ కింద మారిపోయింది. సార్ నమస్కారం సార్. ప్రవీణ్ గారా? అవును సార్. చెప్పండి సార్. సార్ 2 days బ్యాక్ నేను ఒక యాప్ ఇన్స్టాల్ చేద్దామని మొబైల్ ఆన్ చేసి ఇన్స్టాల్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్లీ 4 years బ్యాక్ యూజ్ చేశాను అది యాప్. ఓకే. అది అప్పుడు యూజ్ చేసిన పర్పస్ నాకు సేమ్ రిక్వైర్మెంట్ వచ్చి అది యాప్ ఇన్స్టాల్ చేద్దామని ప్లే స్టోర్ కూడా ఆన్ చేసి అప్పుడు థింక్ చేస్తున్నాను నేను. అసలు ఆ యాప్ ఏంటది అన్నట్టు గుర్తు రావట్లేదు సార్. కానీ ఆ యూజ్ చేసిన పర్పస్ ఇదంతా ఆలోచిస్తున్నా. అప్పుడు దేనికి యూజ్ చేశాను ఏంటి అని యూజ్ చేశాను, కానీ ఆ యాప్ మాత్రం స్ట్రైక్ అవ్వట్లేదు. ఒక కొంతసేపు థింక్ చేసిన తర్వాత జస్ట్ ఇంకా గుర్తు రావట్లేదు, జస్ట్ కామ్ అయిపోయాను. ఇంకా అప్పుడు ఏం చేయలేదు. జస్ట్ అలా ఉన్నప్పుడు ఒక ఒక స్పార్క్ గా నాకు అది ఆ యాప్ ఒక్కసారిగా నేమ్ నాకు స్ట్రైక్ అయింది సార్ నాకు అది. సో అక్కడ దాన్ని ఎంక్వైరీ అనొచ్చా సార్? అది అంటే నేను ఏం చేశానంటే ఆ యాప్ గుర్తు రావట్లేదు, కానీ ఆ యాప్ పర్పస్ ఏం యూజ్ చేస్తున్నప్పుడు ఎలా యూజ్ చేసాను ఏంటి అప్పుడు సందర్భం అంతా జస్ట్ అలా ఒకసారి ఓవర్వ్యూగా నాకు గుర్తొస్తున్నాయి. నేను గుర్తు చేసుకోకుండా అలా యూజెస్ గుర్తొచ్చినాయి, కానీ ఆ యాప్ మాత్రం గుర్తురాదు. కానీ ఒక ఫ్యూ మినిట్స్ నేను అక్కడ ఏం థింక్ చేయలేదు సార్. జస్ట్ అలా క్యాజువల్ గా అలా ఉన్నా కామ్ గా. అక్కడ స్పార్క్ గా నాకు ఆన్సర్ వచ్చింది. నాకు పర్ఫెక్ట్ గా నేమ్ నాకు స్ట్రైక్ అయింది అది ఆ యాప్ అది. సో అది కూడా ఎంక్వైరీ అనొచ్చా సార్? క్వశ్చనింగ్ చేసుకున్నట్టుగా అనొచ్చా సార్? అంటే చూడండి, అక్కడ ఏమైంది, ది మైండ్ ఈజ్ ఎగ్జర్టింగ్ వెరీ మచ్ టు రిమెంబర్ దట్ కదా. ప్రీవియస్లీ చాలా కష్టపడింది కట్టు తెచ్చుకోవడానికి, బాగా కష్టపడింది. కష్టపడినా అది రాలేదు. అప్పుడు ఏమైంది, ఆపేసింది, ఇంకా ఆలోచించలేదు. సో సడన్గా దాని గురించి ఆలోచించకుండా ఉన్నప్పుడు అది స్ట్రైట్ అయింది. అంటే ఏంటనమాట, అక్కడ ఒక ఒక కాన్షియస్నెస్లో ఒక క్వశ్చన్ వచ్చింది, ఇదేమై ఉంటుంది ఈ యాప్ అని. అది తర్వాత ఏమో ఆ ప్రశ్నతో చాలా అన్వేషణ మనసు జరిపిన తర్వాత కూడా దానికి ఆన్సర్ దొరకలేదు, ఊరుకుంటే ఆ క్వశ్చన్ మాత్రం అలా నిలబడి ఉంది కదా. సో ఆ క్వశ్చన్కి ఆన్సరు ఎలా వచ్చింది, అక్కడ నిశ్శబ్దంలోంచి వచ్చింది. ఇలాగే ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ కూడా. ఒకసారి ఏమవుతుందంటే, మనము ఏదో క్వశ్చన్ చేసుకుంటాము, సపోజ్ అన్ ఎంక్వైరీ. ఆ తర్వాత ఇప్పుడు థాట్ని మనం థాట్ని మనము చూస్తున్నాం కదా. సో అలా కాకుండా థాట్ లేకుండా థాట్ని చూడడం అంటే ఏంటి అని సో మనకు అర్థం కాలేదు. ఆ ప్రశ్నలో చాలా రకాలుగా టీచింగ్స్ని ఎన్నో ఆలోచించాం, ఏమీ అర్థం కావడం లేదు. థాట్తో చూడకపోతే ఎలా చూస్తామని ఇలాగే అనుకుంటున్నాం మనం. సో అనుకుంటున్నప్పుడు క్వశ్చన్ చేసి ఆలోచించి ఊరుకున్నాం, ఆ క్వశ్చన్తో నిలబడిపోతే అప్పుడు మనకి సడన్గా స్ట్రైక్ అయింది, ఎలాగ చూడడం అంటే ఆలోచనతో ఎలా సాధ్యమవుతుంది చూడలేదు కదా అని అప్పుడు స్ట్రైక్ అయింది అనమాట. అప్పుడు వాట్ ఈస్ ది ఇన్స్ట్రుమెంట్ విచ్ సీస్ ఈస్ దేర్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని క్వశ్చన్ చేశాం. అప్పుడు మరొకటి స్ట్రైక్ అయింది. ఇలాగేంటైందంటే క్వశ్చన్లోంచే ఒక ఆన్సర్ రావడం, ఆ ఆన్సర్ సరైనదే అవ్వడం, ఇలా వెళ్ళి ఏమైందంటే దేర్ ఇస్ ఏ గ్రేట్ ఇన్సైట్ దెన్. ఒక ఇన్సైట్ అంటే చాలా స్పష్టమైన ఒక దర్శనం జరిగింది. ఆ దర్శనంలో ఏమైందంటే ద హోల్ పిక్చర్ ఇస్ రివీల్డ్ అనమాట థాట్ గురించి. అప్పుడు అన్ని సందేహాలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి, దాని గురించి వచ్చిన సందేహాలు. సో కాబట్టి అది ఒక క్వశ్చన్ వేయడము అంటే ఎంత అవసరం అంటే ఎంక్వైరీ అనేది చాలా అవసరం అన్నమాట. ఆ ఎంక్వైరీలో మనం చివరికి ఏదో ఒక తీర్మానానికి వచ్చేస్తే ప్రమాదం. అది ఇదే ఉంటుంది, అదే ఉంటుంది, ఇది కరెక్టే అంటూ తీర్మానానికి రాకూడదు. అంటే ఆ ప్రశ్నలో ఒకరి జవాబు మీద ఆధారపడకూడదు. మనం మన ఎక్స్పీరియన్స్ నుంచి ఒక తీర్మానానికి రాకూడదు, లేదా ఒక గ్రంథ ప్రమాణం నుంచి తీర్మానం రాకూడదు, ఒక గురు వాక్యం నుంచి తీర్మానానికి రాకూడదు. సో అప్పుడు మనది అవదు, మనం కనుక్కోలేము ఆ సత్యాన్ని. కాబట్టి మనం చూసి ఒక క్వశ్చన్లో నిలబడిపోయి ఆ ప్రశ్నని వదిలేయాలి అంతే. వదిలేసి ఆ ప్రశ్న యందు నిలబడిపోతుంది మనస్సు. అలా నిలబడిన కొన్ని క్షణాలకి లేకపోతే కొంత సమయానికి లేకపోతే మర్నాడైనా దానికి ఒక ఆన్సర్ హఠాలని తడుతుందనమాట.
అది ఎప్పుడు వస్తుందో తెలియదు. సో దట్ ఈస్ ది రైట్ ఆన్సర్. ఆ తర్వాత మళ్ళీ ఇదేంటి అనే ప్రశ్న రాదు. అప్పుడు అది ఇన్సైట్ అని, అదే రైట్ ఆన్సర్ అని మనకు తెలుస్తుంది. మళ్ళీ క్వశ్చన్ రాదు దాని మీద, మళ్ళీ పుస్తకాలు రిఫర్ చేయం, మళ్ళీ ఏ స్పీచ్ వినాం. ఎందుకంటే దట్ బికమ్స్ అవర్ ఓన్ ఆన్సర్. మళ్ళీ యాప్ గురించి మీరు ఎవరిని అడుగుతారు? అప్పుడు అడగరు, మీకు తెలిసిపోయింది. అవును సార్, నిజంగా ఆ రోజు మాత్రం ఒక థ్రిల్ గా ఫీల్ అయింది సార్. అసలు అదొక అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ సార్. నాకు అది నిజంగా నిజంగా ఇంటెలిజెన్స్ నిజంగా ఇస్తుంది కదా ఆన్సర్ అన్నది, అది ఎక్స్పీరియన్స్ చేశాను సార్ నిజంగా ఆ రోజు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. మహేశ్వర్ గారు. సార్ వింటున్నాను సార్. వింటున్నారా? సార్ రామకృష్ణ గారు, ఒక చిన్న క్వశ్చన్ అండి. సో మీరు ఇందాక సైలెన్స్ థాట్స్ని చూస్తుంది అని చెప్పారు కదా. ఒక సైలెన్స్లో నుంచి మనం థాట్ని చూడగలం, కానీ థాట్ని చూడలేదు అని. సో అది ఎలా చెప్పాలి సార్? అది కొంత, అంటే నేను ఇప్పుడు ఆ సైలెంట్లో నుంచి ఒక్కొక్కసారి ఇలా అని థాట్ని చూస్తూ ఉంటాను కదా. చూస్తున్నప్పుడు మనకి తెలియకుండానే ఆ సైలెన్స్ జారిపోయి మళ్ళీ థాట్ దాని పాటికి అది వెళ్ళిపోతుంది కదా సార్. అక్కడ ఏం జరుగుతుంది సార్? నా ప్రశ్న అర్థమైందా? కన్ఫ్యూజ్ చేశాను మిమ్మల్ని. సో ఇప్పుడు you have to understand, one has to understand the thought and thinker here. So thoughts వస్తుంటాయి కదా, థాట్స్, there are many thoughts which come into our mind. అయితే థింకర్ ఇంటర్ఫియర్ అవుతాడు. థింకర్ అంటే ది ఐ, ది అబ్జర్వర్, ద సెన్సర్, అతను థింకర్. సో ఆ థింకర్ ఏం చేస్తాడు? మంచి చెడ్డ ఇవన్నీ మాట్లాడతాడు. సో సైలెన్స్ అంటే ఏంటి? ఇక్కడ థింకర్ లేకపోవడం. అంటే ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది అవును, ఇది కాదు అన్నంత వరకు ఆ విషయం మీద థింకింగ్ అలా కొనసాగుతూ ఉంటుంది. ఇది అన్యాయం, ఇది న్యాయం, ఇది తప్పు, ఇది ఒప్పు, ఇలా చేయాలి ఎందుకు, అలా చేయందుకు, అలా మాట్లాడేందుకు, ఇలా మాట్లాడకూడదా, ఇలా ఏం చేస్తామంటే గతం, భవిష్యత్తు, ప్రస్తుతం గురించి ముడిపెట్టుకొని ఊరికే డిస్కషన్ జరుగుతుంటుంది లోపల. దేర్ ఇస్ మచ్ నాయిస్ దేర్, అంటే దేర్ ఇస్ ఆల్వేస్ డైలాగ్ దేర్. సో ఎవరు చేస్తున్నాడు ఈ సంభాషణ అంతా? ద థింకర్, ద ఐ అన్నమాట. సో అక్కడ అవును కాదు అనకుండా, తప్పు ఒప్పు అనకుండా, ఏ రకమైన జోక్యం చేయకుండా ఒక ఫ్యాక్ట్ మీద కేవలం ఆ ఫ్యాక్ట్ని మనం జోక్యరహితంగా, అంటే వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్ విత్ ద థింకర్, అంటే థింకర్ ఈజ్ ది పాస్ట్ నాలెడ్జ్, ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఈ కన్క్లూషన్స్, బిలీఫ్స్ అంటే థింకరే, ఇమేజెస్, ఇవన్నీ థింకరే. సో ఇవేమీ లేకుండా, ఏ తీర్మానాలు దాని మీద చేయకుండా ఆ ఉన్న ఫ్యాక్ట్ని మీరు చూసారు అంతే. తప్పండం లేదు, ఒప్పండం లేదు. దట్ ఈస్ ది సైలెన్స్. సో వెన్ దట్ ఈస్ దేర్, ఏమవుతుందంటే అక్కడ, బికాస్ ఇద్దరి మధ్యని ఇప్పుడు థాట్ వచ్చింది, సంభాషించేవాడు ఉన్నంత వరకు థాట్ కొనసాగుతుంది. థాట్ థింకర్ అని డివిజన్ ఏర్పడిపోతుంది. సంభాషణ ఆగిపోయిందంటే థింకర్ లేడు, థాట్ ఆగిపోయింది కనుక థింకింగ్ కూడా ఆగిపోతుంది. అక్కడ ఆగిపోయినప్పుడు ఏమవుతుంది? అక్కడ నిశ్శబ్దం ఉంది, రైట్. కానీ మళ్ళీ థాట్ రాక తప్పదు. థాట్ వస్తే వెంటనే థింకర్ ఇంటర్ఫీర్ అవుతున్నాడు కదా, వీ మస్ట్ ఇమ్మీడియట్లీ, అంటే స్పాంటేనియస్లీ, అంటే అక్కడికక్కడే అప్రమత్తంగా, ఎరుకతో, సెన్సిటివ్ అవేర్నెస్తో అతను ఇంటర్ఫియర్ అయ్యాడు. థింకర్ నేననేది ఇంటర్ఫియర్ అయిందని అక్కడ గమనించినప్పుడు వెంటనే మళ్ళీ సైలెన్స్ ఉంటుంది. రావడం వస్తుంది, కానీ
ఆర్ వి అవేర్ ఇమ్మీడియట్లీ? లేకపోతే ఏమవుద్ది, మనం అందులో మునిగి కొట్టుకుపోతాం కొంత దూరం, ఏ ఒడ్డుకో చేరతాం తర్వాత. సో కెన్ వి బి అవేర్ స్పాంటేనియస్లీ ఆఫ్ ది ఎంటరింగ్ ఆఫ్ ది థింకర్? ఓకే సార్, సో అంటే ఇక్కడ భాష అంతా కూడా మళ్ళీ హుయ్ అంటే ఐ అంటే మళ్ళీ భాష మళ్ళీ కొంచెం గందరగోళంగా ఉంటుంది. అక్కడ మీన్స్ అక్కడ కెన్ దేర్ బి దట్ స్పాంటేనియస్ అవేర్నెస్ అనొచ్చు. అంటే అక్కడ అప్రమత్తత అనేది సహజంగా రావాలి అక్కడ, అంతే. మళ్ళీ నేను అక్కడ చూస్తానంటే మళ్ళీ నేను అక్కడ ఉంది. సార్ అదే అంటే సార్, అది కొన్ని భాషల్లో లిమిటేషన్స్ ఉంటాయి. సార్ ఆ అప్రమత్తత అనేది ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి పోతుంది కదా సార్. అంటే ఆ పోవటం అనేది ఆ, ఏంటండి అంటే ఒక్కొక్కసారి అప్రమత్తతో ఉంటుంది, ఒక్కొక్కసారి పోతుంది కదా అప్రమత్తత అనేది. అవును, అంటే ఎందుకంటే అప్రమత్తత ఎందుకు స్టాండర్డ్గా ఉండడం లేదు అంటే, బికాస్ మనకి దెర్ ఇస్ సో మచ్ ఆక్యుపేషన్ ఇన్ ది బ్రెయిన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. అంటే ఎన్నో పుల్స్ ఉన్నాయి, ఎన్నో అట్రాక్షన్స్ ఉన్నాయి, ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి లైఫ్లో. సో ఇట్ ఈస్ ఓవర్లోడెడ్ విత్ దోస్ థింగ్స్ అన్నమాట. అందుకని అంత ఓవర్లోడ్ అయిన మనస్సు ఎప్పటికీ అప్రమత్తంగా ఉండడం స్పాంటేనియస్గా జరగదు. ఎందుకంటే అక్కడ ఆ, ఒకలాంటి నిశ్శబ్ద వాతావరణం లేదు. అందుకని మనం అలాగ థాట్ తాలూకా ప్రాసెస్లో ఏమవుతుందనేది ఎరుక ఎప్పటికప్పుడు పెడుతూ అర్థం చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, అంటే ఇఫ్ యూ గివ్ దట్ ప్రైమ్ మోస్ట్ అప్పర్ మోస్ట్ ఇంపార్టెన్స్ టు అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ ఐ ఆమ్, యు ఆర్ అనేది యాక్చువల్ డైలీ లైఫ్లో దాన్ని మించిన విషయం కానీ, దాన్ని మించిన బాధ్యత కానీ, దాని మించిన ఇంపార్టెంట్ విషయం కానీ ఏదీ లేదు అని మనం గ్రహించి, సో జీవితం అంతా దీంతోనే నడుస్తుందని తెలిసి, ఇదే ముఖ్యమైనది అన్నిటికంట, ఇదే తలమానికమైనది, ఇదే రియల్ హెడ్ లాంటిది శరీరానికి, ఎలా హెడ్ మనసుకి ఇదే ముఖ్యమని, దీనికన్నా విలువైంది, దీనికన్నా ముఖ్యమైనది ఏదీ లేదని మనం దానికి ప్రాధాన్యత ఇచ్చి, ఎప్పుడైతే మనం మన ఆలోచనల్ని ఏం జరుగుతుందని ఎరుక కలిగి చూడటం పట్టించుకుంటున్నాము, అప్పుడు ఏమవుతుందంటే మిగతా విషయాల కంట దీనికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల అది ఒక రకమైన సైలెన్స్కి లోనికి చొరబడుతుంది మనస్సు. ఆ మాత్రం సైలెన్స్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇట్ కెన్ సీ థింగ్స్ వెరీ క్లియర్లీ అండ్ సడన్లీ అండ్ ఆటోమేటికల్లీ విత్ అంటే ఏమంటే అక్కడ అప్రమత్తత, అంటే చాలా అప్రమత్తంగా ఉన్నాడు అనుకుంటాం కదా. సో లైక్ ఒక సిఐడి అనండి, లేక ఎవరైనా అనండి, ఆయన ఉద్యోగంలో చాలా అప్రమత్తంగా ఉంటారు. సో అలాంటి ఒక అప్రమత్తత నెలకొంటుందన్నమాట. మనం తెచ్చుకోలేము దాన్ని, వీ కాంట్ ట్రై ఫర్ ఇట్. బట్ వేర్ దట్ సైలెన్స్ ఇస్ కమ్స్ when you are understanding your thought naturally, then naturally the spontaneity will come. అందుకనే from moment to moment we have to see. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ సార్, అర్థమైంది బాగా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. నిజంగానే అట్లా ఆలోచించినప్పుడు చాలా క్లారిటీ అనిపిస్తుందండి. మీరు ఇప్పుడు చెప్పింది వెన్ వీఆర్ స్టార్ట్ ప్రాక్టీసింగ్, అసలు ఎంత డైలాగ్ ఆగిపోతుందోనండి తర్వాత. అసలు లాట్ ఆఫ్ డైలాగ్స్ ఉండట్లేదు ఈ అప్రమత్తతోటి ఉండగలిగితే. ఇట్ ఈస్ హెల్పింగ్ ఎ లాట్. ఇప్పుడు ఏమవుతుంది, మైండ్ ఉండనివ్వదు. ఎందుకంటే అవును, దానికి సెక్యూరిటీ తెలుసు, కంటిన్యూటీ ఇన్ ది నోన్.
అంటే తెలిసిన దాంట్లో కంటిన్యూ అవ్వడమే దాని సెక్యూరిటీ. సో అది భంగపరుస్తుంది అనమాట. సో అందుకని ఈ ఎప్పటికప్పుడు దాని మీద అవేర్నెస్ ఉండడం అనేది ఏంటంటే అది నేను అనేది ఎప్పుడు కూడా ఒక తెలిసిన పరిధిలో అది నడుస్తుండడమే దానికి తెలుసు. అది ఎప్పుడు కాలంలో అది అందుకనే ఎప్పుడు ఫ్యూచర్లో నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, నేను ఇచ్చేస్తాను, వచ్చేస్తాను అంటే ఎప్పుడు కంటిన్యూటీ భావం ఉందన్నమాట దానికి. అది ఎప్పుడు ఆగిపోవాలని చూడదు, లేకుండా అయిపోవాలని చూడదు. అది ప్రమాదం. ఒక్కోసారి గాఢమైన నిశ్శబ్దం వచ్చిందనుకోండి, ఒక్కోసారి భయపడిపోతాము నిశ్శబ్దం వస్తే. అమ్మో ఏది ఏంటి ఏం తెలియట్లేదు ఏదో ఒకటి తెచ్చేసుకోవాలి జ్ఞాపకానికి. సో అందుకని ఏమవుతుంది అక్కడ, దాంట్లో భయపడిపోతుంది అన్నమాట. అక్కడ ఎందుకు భయం? అది లేకుండా పోతుందేమో అని భయం. అందుకనే దాన్ని నిలబెట్టుకోవడానికి అది ప్రయాసపడుతుంది. అవునండి. థ్యాంక్స్ అండి. విజయ్ గారు. థ్యాంక్ యూ సార్. టైం అయిపోయింది. మీరు సైలెంట్ లిసనర్గా ఉన్నారు ఇవాళ. అదే సార్, ఇవాళ హనుమాన్ జయంతి. సో helping my husband while listening with Okay. puja stuff and all that. Okay. సో అదే వింటున్నాను, చూస్తున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను. సో ఓకే దెన్ అయితే Okay. టైం క్లోజ్ చేయనా? సార్ నేను క్లోజ్ చేయొచ్చునా? యా ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ నమస్తే యూ సార్. సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. బాయ్. నమస్తే అండి. నమస్తే ఎవ్రీవన్. బాయ్. నమస్తే.